చాలా మంది బయట రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అసలు భారతీ సిమెంట్స్తో భారతీ రెడ్డి గారికి ఇప్పుడేం రోల్ లేదని. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఎవరన్నా ఓపిక ఉండి కొంచెం వెళ్ళి చూస్తే కనుక యూ లాగిన్, దాంట్లో ఉండేది భారతీ రెడ్డి గారి ఫోటోని. అన్ని అవార్డులకి మేడం గారే వస్తారండి ఇవ్వడానికి, కానీ ఆవిడకి ఆ సిమెంట్ కంపెనీతో సంబంధం ఉండదు, గోవిందప్పతో అసలు సంబంధం ఉండదు. వెనకమాల ఉన్నది గోవిందప్ప బాలాజీ. ఎవరు ఇది చెప్పిందంతా? అంబటి గారు. ప్రెస్ మీట్ పెట్టి అంబటి గారు భారతీ సిమెంట్స్ గొప్ప సిమెంట్ కంపెనీ, భారతీ సిమెంట్స్ కంపెనీలో ఎంతమంది పెట్టుబడిదారులు ఉండొచ్చు, షేర్ హోల్డర్స్ ఉండొచ్చు, ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, కానీ భారతీ సిమెంట్స్లో షీఈ్ అన్ యాక్టివ్ మెంబర్. అండ్ ఆవిడ డైరెక్టర్ కింద పనిచేసిన అతను గోవిందప్ప బాలాజీ. గోవిందప్ప బాలాజీ గురించి ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి మాట్లాడాలంటే విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్లో పనిచేసి వచ్చిన మనిషి. విజయసాయి రెడ్డి గారు మీకు ఎంత క్లోజో అందరికీ తెలుసు. దాని ముందు A2గా ఉన్న ఒక క్యాండిడేట్, జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న క్యాండిడేట్ హూ ఇస్ వెరీ పవర్ఫుల్ దెన్. తర్వాత నా పొజిషన్ మొత్తం దిగజారిపోయిందని ఇప్పుడు ఈరోజు బయట సిట్ ముందు ప్రెస్ మీట్లు పెట్టే విజయసాయి రెడ్డి ఒకప్పుడు వెరీ పర్సనల్ పవర్ఫుల్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి పక్కన. అతను చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీలో పనిచేసిన ఈ సోకాల్డ్ గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. అదేంటో ఈ మొత్తం కుంభకోణంలో అందరూ వీళ్ళ వాళ్ళే ఉంటారు, మొత్తం వీళ్ళ వాళ్ళే. నెక్సెస్ అంతా చాలా క్లీన్గా ఉంటుంది, కానీ అంతిమ లబ్ధిదారుని పట్టుకోవడానికి ఇంత శ్రమించాలి. ఆంధ్రప్రదేశ్కున్న దుస్థితి ఇది.